హాయ్ ఫ్రెండ్స్, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైన రవ కేసరి తయారు చేసుకుందామండి. అది ఎంతో రుచికరమైనగా ఉంటుంది. అది ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ కూడా అంటారు, జీడిపప్పు, బాదం పప్పు, రంగు మిఠాయి రంగు, కిస్మిస్, యాలకులు, పంచదార, నెయ్యి, వాటర్. స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు జీడిపప్పు వేద్దాం, బాదం పప్పు అవి వేసుకుంటే వేసుకోండి అండి, లేకపోతే లేదు. జీడిపప్పు మెయిన్గా వేసుకోండి. తర్వాత కిస్మిస్ వేసుకుని ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. జీడిపప్పు లేకపోతే హైలో ఉంటే తొందరగా మాడిపోద్దండి, అందుకని సిమ్లో ఉండాలి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చింది కదండి, ఇలా లైట్గా వేగితే చాలండి. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందామండి. ఇవి గిన్నెలోకి ఇలా తీసేసుకుందామండి. ఇప్పుడు జీడిపప్పులు ఇవన్నీ తీసాం కదండి, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేగినవన్నీ. ఇప్పుడు దీంట్లోనే బొంబాయి రవ్వ వేసేసుకుందామండి. వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటే పచ్చి వాసన పోతుంది. ఇదిగోండి, ఇప్పుడు రవ్వ వేగిపోయింది కదండి. ఇప్పుడు 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. ఒకటి వేడి నీళ్ళండి, ఇది 2, 3. ఇది హైలో పెట్టేసుకుని ఇలా కొంచెం ఉడకాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వస్తే చాలండి, ఇది ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. 1 కప్పు తీసుకున్నాం కదండి రవ్వ, 1 కప్పున్నర వేసుకోవాలండి. స్వీట్ తినేవాళ్ళు 2 వేసుకోండి. బాగా తినేవాళ్ళు అయితే నేను 1.5 తీసుకున్నానండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఈ పాకం వస్తుంది. ఇప్పుడు కలర్ వేసుకుందామండి, మిఠాయి రంగు. కలర్ చూసారండి, ఇలా వచ్చిందండి. ఇది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దామండి. పాకం రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇలా వచ్చిందండి, రెడీ అయ్యిందండి. ఇప్పుడు షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చండి, లేక బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చండి. మనం టేస్ట్ని బట్టి బెల్లంతో తయారు చేసుకుందాం అంటే బెల్లంతో తయారు చేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ షుగర్తో చేసుకోవచ్చు. ఇప్పుడు యాలకులు పొడండి, పంచదార యాలకులు కలిపి కొట్టిందండి. ఇప్పుడు మనం ఇందాక జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ వేసాం కదండి, అవి దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా కలుపుకుందామండి. ఇది సింపుల్గా ఉంటుందండి, సింపుల్లో అయిపోతుంది. తొందరగా 5 మినిట్స్లో చేసేయచ్చండి. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, స్వీట్ లేదనుకుంటాం, అయ్యో స్వీట్ లేదనుకుంటాం, అదే మనం ఇంట్లోనే 5 నిమిషాల్లో చిటుక్కుమండి చేసేయచ్చండి ఈ స్వీటు. అంత ఈజీ అండి, ఎటువంటి వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి రెడీ.
ఇదిగోండి రవ కేసరి రెడీ అయిందండి. ఇది సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. మిగతా స్వీట్లు అంటే ఎక్కువ టైం పడుతుందండి. ఈ రవ కేసరి అంటే చాలా తక్కువ టైం పడుతుందండి. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి చూడండి అండి.